వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. మొన్న షార్ట్స్లో మునగాకు కారం చూపించానండి. ఇది ఎట్లా చేయాలి చూపించమని వీడియో చేయమని ఇద్దరు కామెంట్ చేశారు. అందుకని ఈరోజు నేను మునగాకు కారం చేస్తున్నానండి. ఇది చూడండి, ఇది మునగాకు కరివేపాకు నిన్నే కడిగేసి నేను నిన్నంతా ఆరబెట్టుకున్నానండి. ఇట్లా పొడిగా క్రిస్పీగా ఉండాలి. చూడండి సౌండ్ ఇట్లా వచ్చే వరకు కూడా బాగా క్లాత్ వేసి చక్కగా ఫ్యాన్ కిందే ఆరబెట్టానండి. ఇదేంటంటే ఒక గుప్పుడు కరివేపాకు, ఒక గుప్పుడు మునగాకు. ఎందుకంటే నేను మొన్నే చేసుకున్నాను కదండి, ఉంది నాకు. అందుకని వీడియో కోసమని కొంచెం చేస్తున్నా, అందుకని కొంచెమే చెప్తున్నా. ఇప్పుడు దీనిలోకి చూడండి, ఇది అసలు కొలతే ఉండదండి. ఒక గుప్పుడు రెండు గుప్పుళ్ళు అట్లా తీసుకోవచ్చు, లేకపోతే 2 పావు కేజీలు తీసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. దీనిలోకి చూడండి ఎండుమిరపకాయలు ఇది తీసుకున్నాం, ఒక 100 గ్రాముల దాకా ఉంటాయండి ఎండుమిరపకాయలు. 2 వెల్లుల్లిపాయలు, 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నా, 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు. ఇది ఎండు కొబ్బరి, మొన్నైతే ఇంత పెద్దది వేసానండి, మరి ఇప్పుడు కొంచెమే ఇది చిన్నది తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కావాల్సినవి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. చూసారండి, ఎండుమిరపకాయలు తుంచేసాను. ఇట్లా 1, 2గా చేశాను, ఎందుకంటే లోపల గింజలు కూడా ఎగుతాయని ఇట్లా తుంచుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా ఈ రేకలు తీయనవసరం లేదు, చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవటమే. కొబ్బరి ముక్కలు ఇట్లా తరిగేసి పెట్టేసుకోవటమే. పదండి కిచెన్లోకి వెళ్దాం. కళాయి పెట్టేసుకునండి స్టవ్ మీద 50 గ్రాములు ఆయిల్ పోస్తున్నాను నేను. ఇది 25 గ్రాములదండి, 2 గరిటెలు చాలు. ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేస్తానండి నేను, ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అవ్వవు కాబట్టి. ఎండుమిరపకాయలు వేసామనుకోండి తొందరగా మాడిపోతాయి, అందుకని ఫస్ట్ కొబ్బరి ముక్కలు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మిగిలిన వేసుకుందాము. చూడండి, ఇప్పుడు కొబ్బరి ముక్కలు చక్క రెడ్గా వచ్చినాయి. ఇప్పుడు ధనియాలు, ధనియాలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు జీలకర్ర, చక్కగా మాడకుండా చేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో రోజు తింటున్నారు. ఫస్ట్ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని చక్కగా 2-3 ముద్దలు తింటే మంచిది అంటండి. చూడండి జీలకర్ర కూడా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఎండుమిరపకాయలు, ఈ తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకే నేను లాస్ట్ వేసాను. ఫస్ట్ వేసేసామనుకోండి ఎండుమిరపకాయలు మాడిపోయి కొబ్బరి ముక్కలు ధనియాలు అవి ఫ్రై అవ్వవు. ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఆకులు వేసేసుకుందాం. ఈ మునగాకు కరివేపాకు ఆరబెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవటమే. ఇప్పుడు హైలో పెట్టేసుకొని ఇంకా గబగబా తిప్పేసుకోవటమేనండి. ఇంకా ఆకులు మాత్రం తడి అనేది ఉండకూడదండి. మన చేతులు కూడా తడి లేకుండా చూసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ తుంపుకోవడం చేసుకోవడం చేయాలి, ఎందుకంటే నిల్వ పెట్టుకుంటాం కదా మనం. అందుకని నిన్న పొద్దున నేను కడిగి, పిల్లలు లేరండి వీడియో తీయటానికి, కడిగేది కూడా చూపిద్దాం అనుకున్నా. కడిగి చక్కగా హాల్లో మంచం మీద ఆరేసుకున్నానండి. చక్కగా ఫ్యాన్ వేసి చక్కగా ఇవ్వటికి ఆరిపోయింది. నైట్ కూడా ఉంచేసి ఒక క్లాత్ కప్పేసి ఉంచుతానండి. నైట్ కూడా ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటాం కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే నిల్వ ఉంటుందండి చక్కగా. చూసారండి, ఇది కూడా ఫ్రై అయిపోతుంది.
ఇంతేనండి, ఇంకా చాలు. మరి నల్లగా కూడా మాడిపోకుండా చూసుకుంటే ఇంతేనండి. ఇట్లా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీనిలో ఈ వెల్లుల్లిపాయలు దీన్ని తీసుకోవాలండి. దగ్గొస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసా కదండి, చింతపండు చూడండి నా చేతిలో. నిమ్మకాయ అంతే కరెక్ట్గా, ఎందుకంటే ఈ క్వాంటిటీని బట్టి నేను ఇది తీసుకున్నాను. నిమ్మకాయ అంతే. ఇది చింతపండు కడగమండి, ఎందుకంటే కారం నిల్వ ఉండాలి కదా, అందుకని చూసుకొని ఏమన్నా పీసులు ఉంటే తీసుకొని ఇట్లా విడి తీసుకొని దీనిలో వేసేసుకోవాలి. వేడి మీదే, వేడిగా ఉండగానే వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ఇది కూడా ఆ వేడికి మగ్గిపోద్ది. చూసి జాగ్రత్తగా చింతపండు మాత్రం బాగా చెక్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇది కడగకుండా వేసేస్తున్నాను నేను. మరి ఇంకా మిగిలినన్నిటికంటే కడుక్కొని వాడుకుంటాం, కానీ దీనిలో మరి కారప్పొడికి కడిగితే నిలవ ఉండదని భయం అండి, తడి ఉండి. ఇంక ఇది కడిగామంటే ఎన్ని రోజులు కారిద్దో కూడా నాకు తెలియదండి ఇది. అందుకని ఇట్లా వేసేసుకుంటాను నేను. ఉప్పు వేసుకున్నాను. ఉప్పు అండి, కళ్ళుప్పే వాడుతున్నాను నేను. పెద్దది టేబుల్ స్పూన్, కొంచెం పెద్దది ఇది. 2 స్పూన్ల వరకు వేసానండి. ఉప్పు ఏంటంటే మనకు సరిపడా చక్కగా తర్వాత అయినా వేసుకోవచ్చు, అది కంగారు ఏం లేదు. మొత్తం కలిపేసుకొని ఇది ఇట్లా కలుపుకొని ఇది బాగా చల్లారాలండి. ఇంకా చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసేసుకోవడం. సౌండ్ వస్తుందండి మీకు, చక్కగా క్రిస్పీగా ఇట్లా ఉండాలి. ఏమోనండి, నేను చేసింది మా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఎట్లా చేసుకోండి. పదమ్మా ఫ్యాన్ కింద పెడదాం. ఆరిపోయిందండి చక్కగా. ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను. ఏంటంటే ఇప్పుడు స్టవ్ కట్టేశాను కదా, కళాయి ఇది వేడిగా ఉంది. ఈ వేడికి కూడా ఇవి కొంచెం ఫ్రై అవుతాయి, అందుకని మనం చూసుకొని కొద్దిగా ఒక 5 నిమిషాల ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అది ఇప్పుడు ఏంటంటే ఇది మిక్సీ జార్లో వేస్తున్నాను. మొత్తం ఒకసారి వేయకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే అడుగును తిరుగుతుంది, పైన తిరగదు. అందుకని కొంచెం వేసుకొని ఫస్ట్ తిప్పుకొని మళ్ళీ కొంచెం వేసుకోవడమే. చూసారండి, అసలు కొంచెమే వేసా. ఇది తీనక్కర్లా, మళ్ళీ దీనిలోనే కొంచెం వేసుకోవచ్చు మనం. గాలి బాగా వచ్చేస్తుంది, మరి ఏంటో తుఫాన్ అంటున్నారు. మరి ఒకసారి పైకి లేస్తూ ఉంటాయి అన్నమాట, అందుకని ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసానండి. చూడండి ఎంత బాగుందో. ఇది కళాయిలో తీసుకున్నాం. చూసారండి ఎంత బాగుందో. ఉప్పు చూద్దాము ఒకసారి. బయటలో ఇప్పుడే పెట్టాను కదా, కొంచెం మంట ఉంటుందేమో అని. అబ్బా, అన్నీ సరిపోయినాయి. ఉందా? అసలు అన్నీ సరిపోయినాయండి, చక్కగా వేసినట్టు కరెక్ట్గా. అసలు ఎంత టేస్టీగా ఉందోనండి. బాగుంది కదా. చూసారండి, కరెక్ట్గా ఫ్రై చేసుకున్నాం. ఇట్లా కలర్ చూపిద్దాం. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. భలే బాగుందండి. మునగాకు ఫ్లేవరే తెలియట్లేదు అసలు, ఎందుకంటే కరివేపాకు ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. పిల్లలకు కూడా పెట్టేయచ్చండి నల్లగారం అని, ఎందుకంటే అసలు చాలా మంచిది, హెల్దీ అంట ఇది. ఇప్పుడు రైస్లో కొంచెం టేస్ట్ చూద్దాము. ఈ టైంలో ఒకవేళ మీకు ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఆరిపోయాక, ఇది వేడిగా ఉన్నప్పుడు జార్లో పెట్టుకోకూడదండి, ఇప్పుడు ఇది ఆరిపోవాలి మళ్ళీ. చూడండి
ఇది కొంచెం బరగ్గా ఉంది. ఇది మొన్న చేసిందండి. ఇది చూడండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదు నేను. ఇది బయట పెట్టేసుకున్నానండి చక్కగా. ఇది చూసారండి, ఈ బాటిల్లో కూడా పోసుకున్నా, ఆ బాటిల్ నిండా పోసుకున్నా, ఈ బాటిల్ పోసుకున్నా అయిపోయి వచ్చింది మాది. అంత బాగా తింటున్నారండి చక్కగా మా ఇంట్లో. మొన్న ఈ రెండిట్లో పెట్టుకున్నానండి మొన్న. ఇప్పుడు ఇది కూడా దీనిలో పెడతా. ఇంకా ఈ బాటిల్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాలమ్మా, ఎందుకంటే సరే ఇది అది టేస్ట్ చూద్దాం అన్నంలో పెట్టి, కొంచెం రైస్లో టేస్ట్ చూద్దామని. కొంచెం ఇప్పుడే కదా పెట్టాము, కొంచెం నెయ్యి వేసుకుందాం, ఎందుకంటే మంట ఎదిరిపోద్ది ఇప్పుడు. అదే రేపు ఎల్లుండి అయితే నెయ్యి లేకుండా అయినా తినచ్చు. ఒకసారి కలిపి కాకుండా రైస్. అసలు నాకు కామెంట్ చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ అండి మీకు. ఈ రెసిపీ పెట్టమని నన్ను అడిగినందుకు ఫస్ట్ మీకు థ్యాంక్స్. నీకు పెట్టనా ఫస్ట్ ముద్ద? భయమా? ఊహించలేదయ్యా ఈ జీవితం. నిజమా? అమ్మో భలే బాగుందా. అసలు చాలా టేస్టీగా ఉందండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే చెప్పలేను. మీరు చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మహని ఫస్ట్ వద్దంది, ముద్ద పెట్టించుకొని అసలు సూపర్ ఉందని చెప్తుందండి. చెప్పు అని చెప్పమ్మా, చెప్పు. అన్నీ సరిపోయినాయి, అసలు అన్నీ సరిపోయినాయండి. బాగుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు అటు నవ్వితే నేనేం చెప్పలేను. అసలు ఎంత బాగుందోనండి ఇది. వీడియో అయిపోయాక ఇంకొంచెం కలుపుకొని తింటామండి హనీ నేను. సరేనండి, ఉంటామండి. బాయ్ బాయ్.